పాత నిబంధన గ్రంథంలో ఉన్న 711లో ఓబద్య ఈ గ్రంథం ఉంటుంది. ఇది కేవలం ఒక అధ్యాయమే ఉన్నటువంటి గ్రంథం. సరే, ఇందులోకి వెళ్ళడానికన్నా మునుపు ఒక చిన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలోని మొదటి పేజీలలో ఉన్నటువంటి ఈ పుస్తకాల పరిచయాల లిస్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం ఒకసారి. ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి లిస్ట్ మొదట్లో ఉంటుంది కదా, మొదటి పేజీలలో అక్కడికి వెళ్దాం ఒకసారి. ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు మనకు కనిపించేటువంటి ఈ గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సంఘము ప్రయాసపడాలి. సంఘంలో బోధ జరిగేటువంటి క్రమము మనం గమనించినట్లయితే పాత నిబంధన పునాది మీద క్రొత్త నిబంధన భవనం అనేది నిర్మితం కావాలి. పాత నిబంధనను అర్థం చేసుకోకుండా కొత్త నిబంధనను పూర్తిగా అర్థం చేసుకోవడము సామాన్యంగా కష్టమవుతుంది. కాబట్టి పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి సంఘము ప్రయాసపడాలి. అందు నిమిత్తము పాత నిబంధనలోని పుస్తకాలకు సంబంధించినటువంటి కాస్త విషయ పరిజ్ఞానము విశ్వాసులు అందరికీ ఉండాలి. కేవలం సేవకులకు మాత్రమే లేదా బైబిల్ పట్టుకొని బోధించే వారికి మాత్రమే ఈ జ్ఞానం ఉంటే సరిపోదు. సంఘ విశ్వాసులకు కూడా జ్ఞానం ఉండాలి. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితాలు కొన్ని సందర్భాలలో అటు ఇటు కావడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యము లోతు తెలియకపోవడం, దేవుని గ్రంథములో ఉన్నటువంటి అనేకమైన విషయాల పట్ల పరిజ్ఞానం జ్ఞానం లేకపోవడం వల్ల ఆత్మీయ జీవితాల్లో చాలాసార్లు కుంటుపడుతూ ఉంటాము, తక్కువ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలలో దేవుని జ్ఞానం, ఆ చరిత్రలో దేవుడు కలుగ చేసుకుని ఆయన చేసిన కార్యాల గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యం. సరే, పాత నిబంధన పుస్తకాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈ చిన్న వివరణ చెప్తాను వినండి. ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పుస్తకాల పట్టిక ఉంది కదా, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, అలా చూస్తూ చూస్తూ వస్తే చివరి నుండి 4వది ఎస్తేరు గ్రంథం కనిపించిందా లేదా? కనిపించింది. ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథం వరకు అవి క్రమ పద్ధతిలో రాయబడినటువంటి, అనగా అవి జరిగినటువంటి క్రమాన్ని బట్టి రాయించబడినటువంటి గ్రంథాలు. తర్వాత యోబు గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు ఈ పుస్తకాలన్నీ కూడా కాలక్రమము ఏ కాలంలో ఏ సందర్భంలో జరిగాయనంటే మనం చదువుకున్న ఆదికాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నాయి కదా, ఆ కాలంలోనే ఇవి కూడా జరిగాయి అన్నది జ్ఞాపకం. మరి ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథము వరకు కాల పద్ధతిలో అవన్నీ రాయించబడితే యోబు గ్రంథము నుండి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ పుస్తకాలన్నీ కూడా, ఈ ప్రవక్త గ్రంథాలన్నీ కూడా ఎప్పుడు ఆ కాల పరిమితి ఎప్పుడు ఉన్నది అంటే ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథం జరిగినటువంటి ఆ కాలంలోనే ఇవి కూడా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఏమంటుందంటే ఆదికాండం నుంచి వరుస పెట్టి మలాకి దాని తర్వాత యేసుక్రీస్తు పుట్టాడని, అట్లా కాదు. సో ఈ చిన్న స్పష్టత మనకు తెలియాలి. అప్పుడే ఈ గ్రంథాల తర్వాత ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ ఇంతకుముందు మనం ప్రవక్తల పరిచయం అనేవి చేసుకున్నాం కదా. సో అందులో ఈ ప్రవక్తలందరూ కూడా ఎప్పుడు ప్రవచించారు, వీళ్ళకు సంబంధించినటువంటి వివరాలు మనం ఎక్కడ చూసుకున్నాం? మొదటి రాజుల గ్రంథంలోనో, సమూయేలులోనో, దినవృత్తాంతంలోనో చూసాం. ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఏ సందర్భంలో రాయబడ్డాయని అంటే ఈ సమూయేలు నుండి దినవృత్తాంతంలో ఆ కాల వ్యవధిలోన అవి రచించబడ్డాయి. సో పూర్తిగా బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు ఉన్నటువంటి ఆ కాల వ్యవధిని అర్థం చేసుకొని ఆ కాలంలో ఏమేమి జరిగిందో అర్థం చేసుకొని ఆ తర్వాత మిగతా గ్రంథాల యొక్క ఇంటర్వెన్షన్, మిగతా గ్రంథాలు ఈ గ్రంథాలలో ఎక్కడెక్కడ ఇముడుతాయి, ఎక్కడెక్కడ ఈ మధ్యలో ఉంటాయి అన్న సంగతిని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక చిన్న వివరణ. దీని తర్వాత సమయం దొరికినప్పుడు ఆ గ్రంథాల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. సరే, ఇప్పుడు
పోయిన ఆదివారాలలో చాలా రోజుల క్రితము ఆమోసు గ్రంథం గురించి ధ్యానం చేశాం. గుర్తుంది ఎవరికైనా? ఆమోసు గ్రంథం. ఆమోసు ఎవరు? ఆయన ఒక ప్రవక్త, పశుల కాపరిని దేవుడు ఒక ప్రవక్తలాగా ఎన్నుకొని అనేక మంది జనాంగాలకి ఆయన ప్రవచనాన్ని ఇచ్చాడు. సరే, ఆమోసు తర్వాత ఉన్నటువంటి గ్రంథం ఓబద్యా గ్రంథం. ఒకసారి ఓబద్యా గ్రంథం కొంచెం చూడండి. ఓబద్యా గ్రంథం పేజ్ నెంబర్ 761. నేను మొదటి 2 వచనాలు చదువుతాను, వినండి. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోము గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడింది. ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులకు రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదువు అన్నాడు. ఓబద్యా గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను నేర్చుకోబోయే ముందు ఒక మాట ప్రార్థన చేసుకుని ముందు కొనసాగు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా దేవ, మా ముందు మీరు ఇచ్చినటువంటి ఓబద్యా గ్రంథ ధ్యాన సమయానికి మీకు స్తోత్రాలు. ఉచితమైనట్లయితే మేము నేర్చుకోవాల్సిన సంగతులను ఈ గ్రంథంలో నుండి మీరే మాకు పరిశుద్ధాత్మ తోడ్పాటు చేత అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, బతిమాలుతూ ఉన్నాం. మా సమయాన్ని మేము ఇక్కడ సంఘంలో వెచ్చిస్తూ ఉండగా ఆ సమయం ఫలవంతమైన సమయం ఉండగలుగుటకు, ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా మేమందరం మారగలుగుటకు మీరు సహాయం చేయమని సమస్తాన్ని మీకు అభివృద్ధి రక్షకుడు యేసుక్రీస్తు వారి దీవెనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు మనం చూసుకున్నటువంటి అనేకమైన గ్రంథాలు ఇవి ఇశ్రాయేలీయులను గురించినటువంటి గ్రంథాలుగా మనం చాలా చూసాం. అయితే ఇశ్రాయేలీయులు కాని వారికి రచించబడినటువంటి గ్రంథాలలో ఓబద్యా గ్రంథము అతి ప్రాముఖ్యమైనది. ఓబద్యా అనేటువంటి ప్రవక్త గారిని దేవుడు ఎన్నుకొని ఒక జనాంగం దగ్గరికి వెళ్ళి వారికి ప్రవచించమన్నాడు. ఎవరా జనాంగం? మొదటి వచనంలో చూస్తాం. ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోము గురించి అన్నాడు. ఎవరి గురించి అట? ఎదోము గురించి. అసలు ఎదోము ఎవరు? ఈ ఎదోము ఎవరు? ఈయన చరిత్ర ఏంటి? దేవుడు ఎందుకు ఎదోముకు ఓబద్యా గారిని పంపించాలనుకున్నాడు? కారణం ఏంటి అన్న సంగతులను మనము ధ్యానం చేద్దాం. సహాయార్థమై ఆది కాండంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఎదోము ఎవరు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకడానికి ఆది కాండం 25వ అధ్యాయానికి వెళ్దాం. ఆది కాండం 25వ అధ్యాయం 21 నుండి నేను చదువుతాను, వినండి. ఆది కాండం 25వ అధ్యాయం 21 నుండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడేది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఇక్కడ మనం గమనిస్తే రిబ్కా గారు గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అయితే దేవుడు ప్రార్థనకు ఆయన జవాబిచ్చి ఈమెకు 2 పిల్లలని గర్భంలో దేవుడు ఉంచినప్పుడు గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువులు ఏం చేస్తారంటే పెరుగులాడుతున్నారు, అంటే లోపల కొట్టాడుకుంటున్నారు. గర్భంలో 2 చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు కొట్టాడుకుంటున్నారంట, లోపల పెరుగులాడుతున్నారంట ఒకరితో. ఇది గమనించి తల్లి భరించలేకపోతుంది. సో భరించలేని పక్షంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెతో ఏం చెప్పాడో చూద్దాం. అప్పుడు యెహోవా ఆమెతో నిండను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కాల దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి అని. రిబ్కా గర్భములో ఎవరున్నారు? కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లలు కొట్లాడుకుంటున్నారు. ఆ కొట్లాడుకునేటువంటి ఆ 2 ఎవరునంటే ఒకరేమో యాకోబు, ఇంకొకరు ఏశావు. యాకోబు, ఏశావు అనేటువంటి 2 కూడా కవల పిల్లలు. వీరు గర్భంలో పెరుగులాడుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట, వీరిద్దరికి ఖచ్చితంగా వైరం అన్నది ఉంటుంది అని తర్వాత జరిగేటువంటి వచనాల ద్వారా కూడా మనము కనుక్కోవచ్చు. అయితే ఆది కాండం 36వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చూడండి. ఆది కాండం 36వ
6వ అధ్యాయము నేను చదువుతాను ఒక వచనాన్ని. 36వ అధ్యాయం 1వ వచనం. ఎదోము ఏశావు వంశావళి. ఇప్పుడు మనం యాకోబు ఏశావు గురించి 25వ అధ్యాయంలో చూసాం. యాకోబు గారు ఏశావు గారు రిబ్కా యొక్క కుమారుడు. 35వ వచనంకి వచ్చేపాటికి ఏమైంది? మనకు కాస్త స్పష్టత వస్తుంది. ఏం స్పష్టత అది? ఎదోము అంటే ఎవరు? ఏశావే. ఓబద్యా గ్రంథములో దేవుడు ఓబద్యా గారిని ఎక్కడికి పంపించాడు? ఎదోము దగ్గరికి పంపించాడు. ఆ ఎదోమే ఈ ఎదోము. అంటే ఆ ఎదోము అంటే ఆ కాలంలో ఈ వ్యక్తి అప్పటికి బతికి ఉన్నాడని కాదు, ఇతని యొక్క సంతానము అక్కడ ఉన్నది. ఆ సంతానాన్ని ఎదోము లేదా ఎదోము దేశము అన్నారు. ఇంకా కొన్ని విషయాలు అక్కడ చూద్దాం. చూడండి, మొదటి వచనం మళ్ళీ చదువుతున్నా. ఎదోమును ఏశావు వంశావళి ఇదే అన్నాడు. ఇప్పుడు ఏశావు యొక్క వంశావళి అనగా ఎదోము యొక్క వంశావళి అక్కడ రచించి ఉంచారు. 6వ వచనం చదువుతుంది. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. 8వ వచనం. అప్పుడు ఏశావు షేయిరు మన్యములో నివసించను. ఏశావు అనగా ఎదోము. ఏశావు అనగా ఎదోము. 9వ వచనం. షేయిరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే అని. 16వ వచనం. కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకుడు వీరు ఆదా కుమారులు అన్నారు. ఇక్కడ దేశము అన్న పదంతో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ దేశం అంటే ఇది? ఎదోము దేశం. జాగ్రత్తగా ఉంది. రిబ్కా గర్భంలో నుండి యాకోబు గారు ఏశావు గారు వచ్చారు. ఏశావు గారు ఏ పేరుతో పిలువబడ్డారంటే ఎదోము అని పిలువబడ్డాడు. యాకోబు దగ్గర నుంచి ఏశావు దూరం అయిపోయి వేరే ప్రాంతంలో సెటిల్ అయిపోయాడు. ఆ ప్రాంతాన్ని ఏమంటున్నారంటే షేయిరు మన్యము అంటున్నారు, లేదా ఎదోమీల దేశము అని పిలుస్తూ ఉన్నారు. ఎంతో క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఓబద్యా గారు ఎక్కడికి పంపబడ్డాడు? ఎదోమీల దేశానికి పంపబడ్డాడు. అసలు ఇప్పుడు ఈ కవల పిల్లలైనటువంటి యాకోబు గారికి ఎదోము గారికి మధ్యలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ యాకోబు గారికి ఎదోము గారికి, లేకపోతే యాకోబు గారికి ఏశావు గారికి మధ్యలో ఏం జరిగింది? మనకు అక్కడ జరిగినటువంటి వృత్తాంతాలు తెలుసు. అయితే ఒకసారి దాన్ని మళ్ళీ తిరిగి మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతాను, వినండి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేను అన్నాడు. ఏశావు యొక్క క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేస్తే ఇతను వేటిలో నైపుణ్యం కలిగిన వాడు, వేటాడేటువంటి నైపుణ్యం ఉన్నవాడు. అదేవిధంగా అరణ్యవాసి, ఎక్కువగా అరణ్యములో అడవిలో ఉండడానికి సిద్ధపడేవాడు. యాకోబు ఎలాంటి వాడు చూడండి. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను అని. ఏశావు యొక్క క్యారెక్టర్, యాకోబు యొక్క క్యారెక్టర్ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనకందరికీ బాగా తెలుసు ఆదికాండంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు, తర్వాత జరిగినటువంటి సంభవాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ లైన్ మనకు తెలుసు కదా. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. రిబ్కా ద్వారా కలిగినటువంటి కుమారుడు యాకోబు. రిబ్కా ద్వారా కలిగిన కుమారుడే ఏశావు కూడా. ఇక్కడ డివైడ్ అవుతుంది. యాకోబు యొక్క వంశావళి డివైడ్ అయింది. ఇప్పుడు ఏశావు వంశావళి డివైడ్ అయింది. మనం చూసాం 36వ అధ్యాయం. యాకోబు ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఏమైపోయారంటే ఇశ్రాయేలీయులుగా స్థిరపడ్డారు. ఎదోము నుంచి, ఏశావు నుంచి వచ్చిన వాళ్ళే ఎదోముగా, ఎదోము వంశావళిగా, ఎదోము దేశంగా షేయిరు మన్యంలో వారు నివసించడం ప్రారంభించారు. ఈ రెండు జనాంగాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఏ ప్రాంతం నుండి వాళ్ళు చీలిపోయారనేటువంటి సంగతి. అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక రిఫ్ట్ లేకపోతే ఒక గొడవ మనకందరికి బాగా తెలుసు. ఏంటి ఆ గొడవ?
ఒకానొక సందర్భంలో అరణ్యవాసిగా ఉండి వేటాడ అనుభవంతో ఎక్కువగా తను మమేకం చేసుకున్నటువంటి ఏశావు ఒకరోజు అరణ్యంలో బాగా ప్రయాసపడి వచ్చాడు. ఇంటికి వస్తే తమ్ముడు ఉన్నాడు కదా, ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు ఏం చేస్తారంటే మంచిగా వండి పెడుతున్నాడు. ఏం వండి పెడుతున్నాడు? చిక్కుడుగాయల కూర సంథింగ్ వండి పెడుతున్నాడు. ఏశావు వచ్చాడు, అలసిపోయి వచ్చాడు, ఇంటికి అలసిపోయి వచ్చాడు. తమ్ముడేమో అక్కడ వంట వండుతుంది. వచ్చి కూర్చున్నారా బాబు, చాలా ఆకలి అవుతుంది, చాలా అలసిపోయాను, నాకు కొంచెం పెట్టరా బాబు, ఆకలి అవుతుంది అని అడిగాడు. అడిగితే ఇదే అదునుగా యాకోబు ఏం చేశాడు? నేను ఇస్తాను నీకు, కానీ నువ్వేం చేయాలంటే పెద్దోడు కదా నువ్వు నాకన్నా, ఆ పెద్దోడి యొక్క హక్కును నువ్వు నాకు ఇవ్వాలి, జ్యేష్ఠత్వపు హక్కును నువ్వు నాకు ఇవ్వాలి. ఇస్తానంటే నీకు ఇప్పుడు ఈ కూర పెడతాను అంటే ఏషావు ఏమంటాడంటే, ఓరే బాబు ఆ జ్యేష్ఠత్వంతో నేనేం చేసుకున్నాను, రోజు చచ్చిపోయేలా ఉన్నాను, ఆకలి అవుతుంది, వేటాడి అలసిపోయి వచ్చినాను, ఆకలి అవుతుంది నాకు, ఆ జ్యేష్ఠత్వం నువ్వే తీసుకో, ఆ హక్కులు ఏముంటే అన్ని నువ్వే తీసుకో, నాకెందుకు, నేను బతికితే సారా బాబు ఫస్ట్ అని ఫస్ట్ నాకు గో పెట్టంటే మనోడు ఏం చేశాడు? అన్నం పెట్టేసి కూరేసి తినవాను. ఏషావు తినేశాడు. యాకోబు గారికి ఇప్పుడు ఏమి సంభవించింది? ఏషావు గారి యొక్క జ్యేష్ఠత్వము యాకోబు గారికి ఎవరి ద్వారా ఇవ్వబడింది చెప్పండి? ఏషావు ద్వారానే ఇవ్వబడింది. ఆయనే మాట ఇచ్చాడు, ప్రమాణం కూడా చేశాడు. తర్వాత అక్కడే చదువుతాం చూడండి, 25వ వచనము 33 నుంచి చదువుతున్న వినండి. 25వ అధ్యాయం 33. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతను యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అన్నాడు. ప్రమాణం చేసి ఏం చేశాడు? ఏషావు ఎదోము జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఎవరికి? యాకోబుకి అమ్మేశాడు. అయితే ఇప్పుడు జ్యేష్ఠత్వం కలిగినటువంటి యాకోబు గారు ఒకానొక సందర్భంలో, యాకోబు ఏషావు యొక్క తండ్రి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు బహువృద్ధుడుగా ఉన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను చనిపోయేటువంటి దశలో ఉన్నాను, చివరి దశలో ఉన్నానని ఇస్సాకుకు అర్థమైన తర్వాత ఏషావును పిలిపిస్తాడు. తండ్రి అయిన ఇస్సాకు ఏషావును పిలిపించి, అరే ఇక నా చివరి దినాలు దగ్గర పడ్డట్టున్నాయి, నాకు నువ్వేం చేస్తావంటే మంచిగా నాకు ఎక్కడికైనా వెళ్ళి మంచిగా వేటాడి మంచిగా మాంసం చేసుకొని తీసుకురా, నేను బాగా తింటాను, మంచిగా తృప్తి పడిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది ఏషావు అని ఏషావును పిలిచి చెప్తాడు. ఏషావు సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇస్సాకుకు ఏషావు అంటే చాలా ఇష్టం. ఎందుకోసం తెలుసు? వేటాడి మాంసం తీసుకొస్తాడు, చాలా ఇష్టం అంట. ఎవరికి? ఇస్సాకుకు ఏషావు అంటే చాలా ఇష్టం. సో చివరి దశలో ఇతన్ని ఆశీర్వదిద్దామని ఇస్సాకు గారు అనుకొని పంపిస్తాడు. మనోడు చాలా బిజీగా అన్ని రెడీ చేసుకొని అడవిపోతాడు ఏషావు. అయితే ఇదంతా ఈ కాన్వర్జేషన్ అంతా రిబ్కా గారు వింటారు. ఎంత రహస్యంగా రిబ్కమ్మ వింటారు. విని అరే ఆశీర్వాదాలు ఏషావు పోయేలా ఉన్నాయి కదా అని చెప్పి రిబ్కమ్మ ఏం చేస్తుందంటే యాకోబుని పిలిపించి యాకోబుకి మారువేషం వేయించి, యాకోబుకి ఇక్కడ కాస్త ఎర్ర ఏమంటారు ఈ తోలు ఉండేలాగా లేకపోతే వెంట్రుకలు ఉండేలాగా అతను కాస్త మారువేషం వేయించి, ఎందుకంటే ఏషావుకు అటువంటి స్ట్రక్చర్ ఉంటున్నాడు, అటువంటి బాడీ ఉంటుంది, వెంట్రుకలు ఉండేటువంటి బాడీ. సో ఆ రకమైనటువంటి బాడీ లాగా తనను తయారు చేసి, నువ్వు వెళ్ళు ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాను, మాంసం రెడీ చేసి పెట్టినాను, నువ్వేం చేస్తావంటే యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తెచ్చుకో అని రిబ్కా చెప్తాడు. యాకోబు ఏమంటాడు? అట్టట్లేదు, నాయనకు తెలుస్తుంది కదా అంటే ఏం జరగదు, నువ్వు ఆయన కన్ను సరిగ్గా కనపడవు, నేను గుర్తుపట్టలేడు, నువ్వుకే తడిమి ఇలా పట్టుకొని నేను తడిమి చూస్తాడు ఆయన, ఈ వెంట్రుక కనపడాయంటే ఆయనకి ఏమనిపించదు, నేను ఆశీర్వదిస్తాడు పో అని చెప్పి తల్లి పునోద్బలం చేత యాకోబు గారు ఏం చేస్తారంటే మాంసాన్ని తీసుకొని ఇస్సాకు దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఇస్సాకు గారికి డౌట్ వస్తుంది. అయినా సరే తడిమి చూసి, అరే ఇతను నా ప్రియ కుమారుడైన ఏషావే అని అతను భ్రమపడి ఆశీర్వాదం మొత్తాన్ని ఎవరికి ఇస్తారంటే యాకోబు గారికి ఇచ్చేస్తాడు. ఆదికాండం 27వ అధ్యాయము 26వ వచనం చదువుతుంది. ఆదికాండం 27-26. తర్వాత తన తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అంటే యాకోబుతో చెప్తున్నాడు ఇస్సాకు. 27వ వచనం. అతను దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను
వాసన చూసి అతన్ని దీవించి కనెను. మొదటేమో చేతులు పట్టుకొని చూశాడు, వెంట్రుకలు ఉన్నాయి లేదా. తర్వాత దగ్గరకు వచ్చినాక ఆ వస్త్రం యొక్క వాసన చూశాడు, ఇతను ఏషావే అని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకుని ఇప్పుడు దీవించడం స్టార్ట్ చేశాడు. ఏం దీవెన? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేదు సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించునైన తర్వాత అన్నాడు. ఈ రకంగా ఇస్సాకు గారు ఏం చేశారు? ఎవరు దీవించారు ఇక్కడ? యాకోబును దీవించారు. ఇట్లా దీవించిన వెంటనే యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీవెన వచ్చేసింది కదా, ఇంక వెళ్ళిపోయాడు. వెంటనే ఏషావు గారు వచ్చారు. ఈ ఏషావు ఎక్కడ పోయి వచ్చినాడు? అడవికి పోయి వచ్చినాడు. వేటాడి తీసుకొని రావాలి, అడవికి పోయి తీసుకొచ్చేసాడు వేటాడి. అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చి, డాడీ ఇగో నీకోసం రెడీ చేసి పెట్టినా, ఇంకా ఇది తినేసి తృప్తిగా తినేసి నన్ను ఆశీర్వదించంటే, అదేంద్ర ఇప్పుడే కదా ఆశీర్వదించింది నిన్ను అంటు. నన్ను ఎప్పుడు ఆశీర్వదించినావు అంటే, ఇప్పుడే కదా భోజనం తెచ్చినావు, నేను తిన్నాను, నిన్ను ఆశీర్వదించినాను, నువ్వు ఇప్పుడే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయినావు అని అంటాడు. నేను కాదు డాడీ వచ్చినది, నేను కాదు డాడీ వచ్చినది అంటే అప్పుడు ఇస్సాకు బరువెళ్ళు. ఇదంతా ఎవరి పని? యాకోబు వాడి పని అని ఇస్సాకు గారు రియలైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయరు. ఆల్రెడీ దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వచనాన్ని ఇస్సాకు గారు యాకోబుకి ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఏషావుకి ఇవ్వాల్సింది నేను యాకోబుకి ఇచ్చినానని చెప్పేసి ఇస్సాకు గారికి అర్థమైందో, ఇస్సాకు గారి పరిస్థితి ఒకసారి చూడండి. 27వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతానండి. 32 నుంచి చదువుతాను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరమని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను, ఏషావును నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కుటముగా గడ గడ వణుకుచు, తండ్రి వణుకుతున్నాడు. ఇస్సాకు మిక్కుటముగా గడ గడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునకు నేను వాటన్నింటిలో తిని అతను నిజముగా దీవించింది, అతను దీవింపబడిన వాడే అని. ఏషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. సరేలే, జరిగిందే జరిగిపోయింది, యాకోబుని దీవించావు, సరేలే, నేను కూడా నీకు ప్రియకుమారునే కదా, నన్ను కూడా దీవించు అని అడిగాడు. అయితే ఆయన ఏమన్నాడు? 35వ వచనం, అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను అని చెప్పినప్పుడు ఏషావు అన్నాడు, యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా, ఇంకా వేరే దీవెనలేం లేవా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతను నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చింది, దాన్ని నేను ద్రాక్షారసం ఇచ్చి అతను పోషించింది కనుక నా కుమారుడా నీకేమి చేయగలరని ఏషావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏషావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడ్చగా అతని తండ్రి అయిన ఇస్సాకు అని ఆయన మరికొన్ని మాటలు అక్కడ చెప్పడం గమనిస్తాం. సో యాకోబు గారు ఏం చేశారు? ఏషావు గారికి రావాల్సినటువంటి దీవెనను తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏషావు తండ్రి దగ్గర బతిమాలుకుంటున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక దీవెన ఇచ్చేసాడు తండ్రి, ఇప్పుడు ఉన్నటువంటి శాపాన్ని ఏషావు గారికి ఇచ్చారు అన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ గొడవ తర్వాత, ఈ సంఘటన తర్వాత ఎదోముకు బాగా కోపం వస్తుంది, ఏషావుకు బాగా కోపం వస్తుంది. నాకు రావాల్సినటువంటి దీవెన ఎత్తుకెళ్ళిపోయాడు, నన్ను మోసం చేసి వీడు నా జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకున్నాడు, వీడిని వదిలిపెట్టడు, యాకోబును వదిలిపెట్టకూడదు, వీడిని సంపాడేయాలను, వీడిని ఏం చేయాలను. ఇది రిబ్బం కాదు తెలుసు. అమ్మో నా కొడుకు వచ్చి చంపేస్తాడు, ఏషావు వచ్చి యాకోబును చంపేస్తాడు గ్యారెంటీ అని భయపడి యాకోబును తల్లి ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, సూచన ఇస్తుంది. ఏమంటుందంటే, ఒరే నేను వస్తున్నాడు, ఏషావు వస్తాడు, నేను చంపేస్తాడు, మాట నేను ఇంట్లో ఉన్నప్పుడు పారిపో, ఆడ నీ మామ ఉన్నాడు కానీ లాభాను ఆయన దగ్గర పారిపోను అని రిబ్కా గారు యాకోబుకి చెప్తే యాకోబు ఇంటి నుండి పారిపోతాడు. డాడీ పారిపోతాడు, లాభాను గారి దగ్గరికి పారిపోతాడు. అక్కడ
వాళ్ళ మామ ఉన్నాడు, మేనమామ, ఆడికి పోయినప్పుడు ఇప్పుడు ఏశావుకు తెలియదు, యాకోబు ఎక్కడికి వెళ్ళాడో ఏశావుకు తెలియదు. చంపాలనేటువంటి ఆ ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. అయితే తెలియదు పాపం ఏశావుకి యాకోబు ఎక్కడ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయంటే, మనోడు యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు, వాళ్ళ నాన్న మోసం చేసి ఇంకో అమ్మాయిని ఇష్టం, మళ్ళీ ఆ అమ్మాయి కోసమని మళ్ళీ 7 సంవత్సరాలు, తర్వాత జీతం ఇవ్వకపోతే మళ్ళీ 6 సంవత్సరాలు. పాపం అక్కడ లాభాన్ని స్టక్ అయిపోయి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు మామ దగ్గర ఉండిపోతాడు. 7 + 7 + 6 లేయ కోసం, రాయ కోసం, జీతం కోసం ఆయన అక్కడ స్టక్ అయిపోతాడు. స్టక్ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత అతనికి ఏమనిపిస్తుంది అంటే, యాకోబుకి మళ్ళీ తిరిగి నేను మా అమ్మ దగ్గరికి రావాలా, తిరిగి మళ్ళీ మా దేశానికి వెళ్ళిపోవాలి, తిరిగి నేను ఉన్నటువంటి నా స్వజనుల దగ్గరికి వెళ్ళాలని చెప్పి యాకోబు గారు మొత్తం తనకున్న ఆశీర్వాదాన్ని మొత్తం అంతా తీసేసుకొని, ఆస్తిని, పిల్లలను, సంపదను మొత్తం తీసుకొని వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వస్తూ ఉన్నాడు కానీ మన గుండెలో భయం. ఏం భయము? మా ఆయన ఏం చేస్తాడు? మా ఆయన నా మీద తిరగబడితే నన్ను చంపేస్తాడు కదా. అప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ మనం చేసిన పని ఏమన్నా మా ఊరు పని, అదేమో మర్చిపోయి పని చేసినాం మనం ఏమన్నా. సో అన్న నా మీద తిరుగుబాటు చేస్తాడు, నన్ను చంపేస్తాడు అని భయపడతాడు యాకోబు. భయపడి తాను వెళ్ళడానికన్నా ముందుగా కొన్ని గ్రూపులు పంపిస్తాడు. మీరు పోయి నేను వస్తున్నా అన్న మాట మా అన్నకు వినిపించాను అంటే మెంటల్గా రెడీ చేస్తున్నాడు, నా తమ్ముడు వస్తాడని చెప్పి మెంటల్గా రెడీ చేస్తాడు. సో గుంపులు పంపిస్తాడు, కొంతమంది గుంపులు పంపిస్తాడు, ఇదిగో యాకోబు గారు వస్తున్నాడని చెప్పి పంపిస్తాడు. గుంపులు పోవడమే కాదు, గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపిస్తాడు, సంపదను కొంచెం ఆస్తిని కూడా ఇచ్చి పంపిస్తాడు. అంటే కొంచెం అన్న హృదయాన్ని కలిగిద్దాం అనుకుంటాడు, ఆస్తిని కూడా ఇచ్చి పంపించినాడు. అట్లా అప్పుడప్పుడు ఇచ్చి పంపించింది, గుంపులుగా పంపించేస్తాడు. తర్వాత చివరిగా తాను వెళ్ళేటువంటి, తన కుటుంబం వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడు కుటుంబాన్ని ఒక్కడిని పంపించి ఒక్కడు భయంతో ఉండిపోతాడు. ఎవరిని కలవాలి ఇప్పుడు? ఆయన ఏశావుని కలవాలి. ముందు అందరినీ పంపించాడు, చివరిగా కుటుంబాన్ని పంపించాడు. ఇప్పుడు ఒక్కడైపోయాడు యాకోబు. పోలవద్దా అని ఆలోచన చేస్తూ భయంగా ఉన్నటువంటి ఆ సందర్భంలోనే పెనూయేలు అనేటువంటి ఒక స్థలమందు దేవుడితో పోరాడాడు అనేటువంటి ఆ సంఘటన ఉంది కదా, ఆ సంఘటన జరిగింది ఈ సందర్భం. అయితే కాసేపు అయిన తర్వాత ఇక్కడ జరిగిన వృత్తాంతం తర్వాత ఇప్పుడు ఏశావు గారి దగ్గరికి భయంగానే యాకోబు గారు వెళ్తారు. వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతులు చూద్దాం చూడండి. ఆదికాండం 33వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను వినండి. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండెను. ఇప్పుడు కనులెత్తి చూసినాడు, ఏశావు గారు వస్తున్నారు. ఎంతమంది వస్తున్నాడు? ఎంతమందితో? 400 మందితో వస్తున్నాడు. మనోడు అనుకున్నాడు, ఇక అంతే, అయిపోయింది నా బతుకు అయిపోయింది, నన్ను చంపేస్తారు అనుకున్నాడు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసులకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడేమో. టైం అయిపోతుంది, ఏం జరుగుతుంది అది. అప్పుడు ఏశావు, అయితే ఊహించని విధంగా ఏంటంటే 4వ వచనం చూస్తాం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడచిరి. ఇప్పుడు యాకోబు ఊహించనటువంటి కార్యం జరుగుతుంది. ఏమైంది? 20 సంవత్సరాల తర్వాత తమ్ముడు వచ్చినప్పుడు ఏశావు గారు చూశారు, ఇద్దరు ఆ ప్రాంతంలో కలుసుకున్నారు. తమ్ముడిని చూడగానే, సహోదరుని చూడగానే వచ్చి అతని మెడ మీద పడి అతను కౌగిలించుకొని ఏడుస్తూ అతను ముద్దు పెట్టుకున్నాడు. సచ్ ఎ గ్రేట్ రీయూనియన్ దిస్ ఇస్. యాకోబు గారికి అర్థమైతే లేదు, ఇది కళ లేకపోతే నిజమా అన్నట్టు ఉన్నాడు యాకోబు. ఎందుకు? ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? నన్ను చంపుతాడేమో అనుకున్నాడు, నా అన్న వచ్చి నన్ను చంపుతాడేమో అనుకున్నాడు, 400 మందితో వచ్చి నన్ను ఏగేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరే జరుగుతుంది కదా అని తాను చాలా ఆశ్చర్యపోయి ఇది కళ నిజమా అనేటువంటి ఆ స్థితిలోన యాకోబు గారు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మనం ఇక్కడ కనిపించేది ఏంటి? ఏశావు, యాకోబు వీరిద్దరి మధ్యలోన ఇప్పుడు ఏం కలిగింది? సఖ్యత కలిగింది. అప్పుడు ఏశావు ఏమనుకున్నాడు?
యాకోబును చంపాలని తిరిగాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అవన్నీ వదిలిపెట్టారు. పాత పగలు ప్రతీకారాలు అవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు. మరి కలిసిపోయారు కదా, మళ్ళీ ఏమి ప్రాబ్లం ఏంటి? పెద్దలు కలిసిపోయినారు కానీ పిల్లలు కలిసిపోయారు. యాకోబు ఏశావు ఇద్దరు సంధి చేసుకున్నారు, ఇద్దరు కలిసిపోయారు. కానీ యాకోబు వంశావళి ఉంది కదా, ఎదోము వంశావళి ఉంది కదా, వీళ్ళకు మాత్రం ఇది మిగులుపడడం లేదు. వీళ్ళు మాత్రము ఒకరి పట్ల ఒకరు వైరము కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకోసం? ఈ యాకోబు గారు ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం దొంగిలించుకొని పోయాడు అని చెప్పి ఏశావు యొక్క వంశం అంతా కూడా భావించి అదే మైండ్లో పెట్టుకొని అదే ఆలోచన చేస్తూ యాకోబు యొక్క వంశావళిని సంతతిని ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనం చదువు. కాస్త ఎక్కువ వచనాలు చదవాల్సి ఉంటుంది, ఓపికతో వినండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి. ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశమై ఇంటివి కనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. చాలు. ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు అని దేవుడు ఇశ్రాయేలుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకసారి టైం లైన్ గమనిద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రైట్? ఆ తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉండి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు, రైట్? ఎక్కడ యాకోబు, ఎక్కడ ఈ ఐగుప్తు యొక్క చెర? ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు? అప్పటికి ఇప్పటికీ వీరి మధ్యలో ఉన్నటువంటి టైం గ్యాప్ ఎంత అంటే దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల గ్యాప్. అయినా కూడా ఎదోమీయులు వీరి మీద పగ పెట్టుకొని ఆ పగను అలాగే కంటిన్యూ చేశారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? 7వ వచనంలో, ఎదోమీయులు నీ సహోదరులు కనుక నువ్వు వారిని ద్వేషించకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలులకు. అయితే ఎదోమీయులు మాత్రం యాకోబు సంతతి మీద వారు కక్ష పెట్టుకొని ముందుకు కొనసాగినట్టుగా మనం గమనిస్తాం. ఎంత కక్ష అంటే జాగ్రత్త గమనించండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చేసరికి వాళ్ళు కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు, రైట్? ఆ తర్వాత కానాన్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మందిరాలు కట్టడం ఇంకా చాలా జరిగాయి, మనం అన్నీ తెలుసుకున్నాం. ఈ లైన్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకు మనం నేర్చుకున్న అంశాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చెరలోకి వెళ్తారు, తర్వాత ఇలాగ జరుగుతాయని, అవన్నీ ఒక లైన్లో జరుగుతూనే ఉంటాయి. ఆ లైన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో మీరు మధ్య కనిపిస్తారు. ఐగుప్తీయుల చెర నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చి కానాను వైపుకు నడుస్తూ వెళ్తూ ఉంటారు. కానాన్లోకి ప్రవేశిస్తారు. కానాన్లో ప్రవేశించిన తర్వాత మందిరం కట్టుకుంటారు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలకు సంబంధించి అలా జరుగుతూ ఉంటాయి. ఈ కాలక్రమంలోనే మధ్యలో ఎదోమీయుల యొక్క ప్రవేశం మనము గమనిస్తాం. ఈ లైన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సరే, ఇప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంది. సంఖ్యాకాండం 20 అధ్యాయం 14 చదువుతాను. మోషే కాదేశు నుండి ఎదోము రాజు వద్దకు దూతలను పంపి అన్నాడు. ఇప్పుడు మోషే గారి కాలం దగ్గర ఉన్నాం. ఎక్కడున్నాం అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చేసినామా? ఐగుప్తు నుండి బయటకు వచ్చేసినాం. యాడికి పోతున్నాము? కానాను పోతున్నాం. అయితే మధ్యలో చాలా దేశాలు అడ్డుగా ఉన్నాయి. దేశాలను దాటుకుంటూ కానాను పోవాలి. ఎక్కడ పోవాలి? దేశాలను దాటుకుంటూ కానాను పోవాలి. అయితే ఒక దేశం నుండి మనము దాటుకుంటూ, ఒక ప్రాంతాన్ని దాటుకుంటూ కనాలకు వెళ్ళాలి అంటే ఆ దేశంలోని రాజు యొక్క అనుమతి ఉండాలి, ఆ దేశ ప్రజల యొక్క అనుమతి ఉండాలి, వాళ్ళ సహకారం ఉండాలి. లేకపోతే ఆ దేశంలో వీళ్ళు నడవలేరు కూడా. అందుకని మోషే గారు ఏం చేశారంటే అక్కడ రాజు గారికి ఒక వర్తమానం పంపించారు. ఆ రాజు ఎవరు, ఆ దేశం ఎవరు అని అంటే ఎదోము దేశము, అంటే ఎదోము యొక్క సంతానం.
ఏశావు యొక్క సంతానము, వాళ్ళకు కూడా సపరేట్ రాజు ఉన్నాడట, వాళ్ళకు కూడా ఒక దేశం వచ్చిందట. చూద్దాం ఇప్పుడు తర్వాత ఏమేమి జరిగింది. మోషే కాదేశ్ నుండి ఎదోము రాజు ముందుకు దూతలను పంపి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఏం రిక్వెస్ట్ అంటే, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, అంటే నీ సహోదరుడైన ఇశ్రాయేలు యొక్క సంతానమైన మేము అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. నీకు తెలుసు కదా మా కష్టం ఏందో రాజు. ఏంటి మా కష్టం? ఐగుప్తులో 100 సంవత్సరాలు బానిస బతికారు, ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఇది నీకు తెలుసు కదా? తెలుసు. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించుకుని ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులోని మమ్మల్ని రప్పించి, ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాం. ఇప్పుడు మీ దేశంలోకి మేము ఎంటర్ అవుతూ ఉన్నాము, కాదేశు పట్టణంలో ఉన్నాము. ఇంకా మీ దేశంలోకి మేము పూర్తిగా ఎంటర్ కాలేదు. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు బయట. ఏదో దేశానికి బయట ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కన్నా ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు అక్కడ. అందులో నుంచి కొంతమంది వచ్చారు, దూతలు మాత్రమే వచ్చారు, రిక్వెస్ట్ పెట్టుకున్నారు రాజుగారికి. ఏమంటాడు ఇక్కడ 17వ వచనంలో, మమ్మును నీ దేశమును దాటిపోనేము, పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలలో పడి అయినను వెళ్ళము. అంటే మీరు పర్మిషన్ ఇస్తే, ఓ ఎదోము రాజా, మీ దేశంలో నుంచి వెళ్తాం. ఎంతమంది? 6 లక్షల మందికి పైగా ఉన్న మేము నీ దేశంలో నుంచి వెళ్తాము. అయితే మీ పొలాలను మేము డిస్టర్బ్ చేయము, మీ ద్రాక్ష తోటలను మేము ఖరాబ్ చేయము. అవి ఎట్లా ఉండేటి అట్లే ఉంటాయి. మా వాళ్ళు ఎందుకంటే 6 లక్షల మంది నడుచుకుంటూ వస్తే ఉంటుంది చెప్పండి. ఒక 1000 మంది ఇక్కడ ర్యాలీ చేశారనుకోండి, 8 రోజులు మొత్తం అంత ట్రాఫిక్ జామ్. ఒక 1000 మంది 10,000 మంది నడుచుకుంటూ పోతే ఎట్లుంటారు ఒకటేసారి. అలాంటిది 6 లక్షల మంది నడుచుకుంటూ పోవడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళందరూ వస్తారు, నడుచుకుంటూ వెళ్తాం మేము, కానీ మీకు ఏం డిస్టర్బెన్స్ అయితే కలుగజేయము, మాటిస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఏమన్నాడు చూడండి 17వ వచనం, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము. అంటే ఏదో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి హైవే ఉన్నాడు, అన్నీ కూడా ఈ హైవేలో వెళ్తూ ఉంటాయండి. అందుకనే ఆ నగరం కూడా బిజినెస్ సెంటర్ అయింది, చాలా బాగా అభివృద్ధి చెందింది అని చెప్తారు. అయితే ఈ రాజమార్గమున నడిచిపోయేదము అని చెప్పారు. నీ పొలిమేరను దాటి వరకు కుడివైపునకైనా ఎడమవైపుకైనా తిరగకుండా పోయేదమని చెప్పించను. ఎంత మంచిగా చెప్పాడు కదా ఎవరు? మోషే గారు దూతలను పంపించి రిక్వెస్ట్ మంచిగా పెట్టాడా కదా? చాలా మంచిగా పెట్టాడు. మీ సహోదరుడైన ఇశ్రాయేలు యొక్క ప్రజలను మేము రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాము, మీ దేశాన్ని, మీ దేశంలో నుండి వెళ్తాము, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయమని చెప్పాడు కదా. రిప్లై ఏముండాలి? ఎదోము రాజు యొక్క రిప్లై ఏముండాలి? కాస్త సాఫ్ట్గా ఉండాలా? చూడండి రిప్లై ఎలా ఉంది. 18, ఎదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, రిక్వెస్ట్ పెడితే రిక్వెస్ట్ రిఫ్యూజ్ చేశారు. మీరు కనుక మా ప్రాంతంలో అడుగు పెడితే మిమ్మల్ని హతమారుస్తాము అని చెప్పారు. 19వ వచనం, ఇశ్రాయేలు, మేము రాజమార్గమునే వెళ్ళేదము, నేను నా పశువులను నీ నీళ్లు త్రాగు నెడల వాటి విలువ నిచ్చుకొందునను, మరి ఏమీ లేదు, కాలినడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదు అని అస్సలు ఒప్పుకోలేదు. మీ కాలం ట్యాక్స్ కూడా కడతామయ్యా, ఒకవేళ మా ద్వారా ఏమైనా ఇబ్బంది అయితే మేము డబ్బులు కూడా కట్టేద్దామంటే ససే మీద ఒప్పుకోలేదు. అందుకని ఇశ్రాయేలు అంతా ఏం చేశారంటే, ఎదోము దేశములో నుండి వెళ్ళేటువంటి దారిలో వెళ్ళలేక వాళ్ళు వద్దంటారు కాబట్టి వేరే మార్గం నుండి చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళు చాలా ఆయాసపడిపోయారు, ప్రయాసపడిపోయారు. అప్పుడే అనుకున్నారు, మా ఐగుప్తు దేశంలో ఉల్లిగడ్డలు లేవా, అలగడ్డలు లేవా, మాంసం లేదని మాట్లాడినప్పుడు ఈ సందర్భంలో జరిగేది. ఎందుకంటే చుట్టూ పోయి వచ్చినారా అలసిపోయారు, మనల్ని అలసిపోయి ఈ రకంగా మళ్ళీ వెనక్కిపోదాం అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ ఎదోము ఇశ్రాయేలు మీద ఎటువంటి కాఠిన్యము ప్రదర్శించాడో మనం ఇక్కడ గమనిస్తాం. సరే, ఇది మోషే కాలంలో జరిగిన సందర్భం కదా. ఇప్పుడు మోషే అందరినీ తీసుకొని కానానికి వచ్చాడు. కానానికి వచ్చిన తర్వాత రాజుల పరిపాలన స్టార్ట్ అయింది. న్యాయాధిపతుల తర్వాత రాజుల పరిపాలన స్టార్ట్ అయింది. రాజుల పరిపాలనలో సౌలు గారి పరిపాలన ఏం జరిగిందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనం. మొదటి సమూయేలు 14:47. 14:47. ఈనాడున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీలతోనూ, తర్వాత ఉన్నది ఎదోమీలతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేశాను అన్నాడు.
ఇప్పుడు సౌలు గారు ఎవరితో యుద్ధం చేస్తున్నారంట? మిగతా వాళ్ళందరితో చేస్తూ ఎదోమీయులతో కూడా యుద్ధం చేస్తారు. అంటే ఇంకా శత్రువుగానే ఉన్నారు. యాభై వచ్చిన శత్రుత్వం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాలంలో ఆడ స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అక్కడెక్కడో ప్రారంభమైంది, ఇంకా నడుస్తుంది. వాళ్ళిద్దరు బాగానే సమ్మతించుకున్నారు, వాళ్ళిద్దరు సంధి చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఐక్యమైపోయారు. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సౌలు గారి కాలంలోన ఎదోమీయులు తిరుగుబాటు చేశారు. మన వాళ్ళకి ఇశ్రాయేలుకి వేరే దారి లేదు. ఎందుకంటే శత్రువులు వచ్చి హాని చేయాలన్నప్పుడు వీళ్ళని ఏం చేయగలరు? దేవుడు ఆజ్ఞ ఉంది, ఏమనుంది? మీరు ఎదోమీయులను ద్వేషించొద్దు అని ఉంది, కరెక్ట్. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తారు. కాబట్టి రాజ్యాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా తిరిగి యుద్ధం చేసి వాళ్ళని ఓడించేటువంటి పరిస్థితిలో ఉంది. సరే, సౌలు కాలంలో జరిగింది. నెక్స్ట్ చూద్దాం. 2 సమూయేలు 8వ అధ్యాయం 14వ వచనం. 2 సమూయేలు 8వ అధ్యాయము 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచాను. చాలు. ఇక్కడ దావీదు గారి కాలంలో కూడా ఎదోమీయులతో యుద్ధము జరిగినట్టుగా గమనిస్తాం. అయితే మన దావీదు గారు గెలిచేశారు, వాళ్ళని దాసులుగా చేసుకుంది. సరే, మరో మాట. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. 11:14. యెహోవా ఎదోమీయుడైన హదరు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. 26వ వచనం. మరియు సంబంధమైన చాలు. ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనంలో యెహోవా ఎదోమీయుడైన హదదు అని ఒకటి సొలొమోనుకు విరోధముగా రేపారంటే మన సొలొమోను చేసినటువంటి ఒక పిచ్చి పని వల్ల ఎదోమీయుల ద్వారా దేవుడు ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకని ఎదోమీయులను రేపారు. అంటే అప్పటికి కూడా ఎదోమీయులు శత్రుత్వ భావంతోనే వీరికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే శత్రుత్వ భావంతోనే వీళ్ళు ఉన్నట్టుగా గమనిస్తాం. రైట్. సో సౌలు కాలంలోను, సౌలు రాజుగా ఉన్న కాలంలోను, దావీదు రాజుగా ఉన్న కాలంలోను, సొలొమోను రాజుగా ఉన్న కాలంలోను ఎదోమీయులు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ఎవరికి వ్యతిరేకంగా? ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓబద్యా దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఓబద్యా గ్రంథం దగ్గరకు వద్దాం. 761 ఇంకా ఓబద్యాలోకి వెళ్ళలేము. రైట్, మరి వచ్చిన చూద్దాం. ఓబద్యాకు కలిగిన దర్శనం ఎదోమును గురించి ప్రభువుకు యెహోవా సెలవించున్నది. ఇప్పుడు ఎదోము అనగా తెలిసింది కదా మనకు. ఎదోమీయులు ఎవరు? ఏశావు వంశావళి, ఏశావు జనాంగం. ఎదోము దేశంలో ఉన్నటువంటి ప్రజలు, షేరు మన్యము అడవిలో ఉన్నటువంటి ప్రజలు. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం నాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయడము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు అని దేవుడు ఓబద్యా ద్వారా ఎదోము దేశంలోని ప్రజలకు దేవుడు ఒక ప్రవచనాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం అంతటిని చదవడానికి మనకు అంత సమయం లేదు, కానీ క్లుప్తంగా వివరిస్తాను చూడండి. మొదటి అధ్యాయము అనేది ఒకటే అధ్యాయమే. మొదటి అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 16వ వచనం వరకు దేవుని ఉగ్రత, ఎదోము మీద దేవుని ఉగ్రత. 16 నుంచి 21 వరకు ఇశ్రాయేలీయుల మీద దేవుని దయ. ఓబద్యా గ్రంథం 2గా విభజిస్తే ఉన్న ఒక అధ్యాయాన్ని 2గా విభజిస్తే 1 నుండి 16 వరకు దైవ ఉగ్రత ఎవరి మీద? ఎదోము మీద లేదా ఏశావు జనాంగం మీద. 16 నుంచి 21 వరకు యూదుల మీద, ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కృపకు సంబంధించినటువంటి మాటలు మనము గమనిస్తాం. సరే, వీళ్ళు ఇంతేనా ఇంకేమైనా చేశారా అంటే ఇంతకన్నా దారుణమైనవి చేశారు. వాటి గురించి దేవుడు ఇప్పుడు ఈ గ్రంథములో రాయించి వారు చేసిన పాపముల యొక్క చిట్ట ఒకటొకటి విప్పి వారిని గద్దించబోతున్నాడు. అవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, కాస్త ఓపికతో వినండి. చాలా వచనాలు చదవాల్సి వస్తుంది. రైట్, 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా. ఎదోము ఈ దేశం ఎక్కడ ఉంటుంది అంటే షేరు మన్యం
షేయిరు మనే ఒకవేళ మీరు ఓపిక వెనకాల చాలా మ్యాప్స్ ఉంటాయి, తర్వాత ఇంటి తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఆది కాండంలో సంబంధం కలిగినటువంటి ప్రదేశాలలో ఎదోము అన్నది ఇక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. ఫస్ట్ పటంలో చివరిలో ఉంటుంది ఎదోము అనేటువంటి ఈ ప్రాంతం. సరే, ఇప్పుడు ఎదోము అనే ఈ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను కూడా మనము గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నమాట 3వ వచనంలో, అత్యున్నతమైన పర్వతాల మీద ఆశీర్వై ఉండి, అంటే ఎదోము దేశం ఎక్కడుంది? పర్వతాల మధ్యలో ఉందట. అంతేకాదు, కొండ సందులలో నివసించువాడా, వాటిని తొలిపించుకొని, కొండలను తొలిపించుకొని కోటలు కట్టుకున్నారు ఎదోము దేశస్తులు. అయితే తర్వాత ఏమంటున్నాడు, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకోడు వాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి అంటున్నాడు. ఏమంటారంటే ఎదోము దేశస్తులందరూ, మాకేమి భయమే లేదు. ఇప్పుడు ఎదోము చేసినటువంటి తప్పులు ఈ గ్రంథంలో ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆయన ప్రయత్నం చేద్దాం. మొదటిది, గర్వపడ్డారు. దేని చూసి గర్వపడ్డారంటే తాము ఉన్నటువంటి ప్రాంతాల నుంచి గర్వపడ్డారు. తాము ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నామని వారు గర్వపడినట్టుగా చూస్తారు. 4వ వచనం కూడా ఒకసారి చదవండి. 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రంలో నేను దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు. చాలండి. అయితే గర్వముతో ఉన్నటువంటి వీరికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, ఇదిగో ఏమనుకుంటున్నావు, నేను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎత్తైన పర్వతాల్లో నేను ఇల్లు కట్టుకున్నాను, పక్షిరాజంత ఎత్తైన గూడులో నేను నివసిస్తున్నాను, నా చుట్టూ అడవులు ఉన్నాయి, నేనేమో కొండ చర్యల మీద ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటున్నావా? అందుకోసమేనా నీవు నా ప్రజలకు వ్యతిరేకంగా మారావు? నీ హృదయ గర్వాన్ని నేను చూస్తున్నాను అని ఎదోమీయులకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే హెచ్చరికలు చేసినట్టుగా చాలా చోట్ల మనం చూడగలుగుతాం. అయితే ఇశ్రాయేలు కాని వారికి కూడా దేవుడు వారి హృదయ గర్వాన్ని కూడా చూస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. ఏమంటున్నాడు? నీవు గర్వాంధుడవయ్యావు, అయితే యెహోవా వాక్కు నీవు విని తీరాలి, నీ గర్వము నుండి దేవుడు నిన్ను తొలగింప చేస్తాడు. 5వ వచనాన్ని చదువుతున్నా వినండి. చోరులే కానీ, రాత్రి కన్నం వేయవారే కానీ నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకుని వారికి కొంత ఉండనిత్తురా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడను. మొదటిది, వాళ్ళు గర్వపడడానికి కారణము వాళ్ళు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్. తమ చుట్టూ ఉన్నటువంటి ఆ అడవిని చూసి, కొండలను చూసి నన్ను ఎవడు ఏం చేయలేడు అనేటువంటి గర్వముతో ఎదోమీయులు ఉన్నారు. ఆ గర్వాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఇది తప్పు అని చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో చివరిగా చూసినటువంటి మాట 6వ వచనం లాస్ట్లో, దాచిపెట్టిన ధనమంతయు అన్నాడు. ఏం చేశారంటే వీళ్ళు ధనాన్ని ఏం చేశారు? దాచిపెట్టుకున్నారంట. దాచిపెట్టుకొని ఏమనుకుంటారంటే మమ్మల్ని కొట్టడం అనుకుంటున్నారు. మమ్మల్ని కొట్టడం దాచిపెట్టారు, చాలా దాచిపెట్టారంటే మమ్మల్ని కొట్టడం లేదని వీళ్ళు గర్వాంతులైపోయి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇశ్రాయేలీల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సరే, చాలా వచనాలు ఉన్నాయి. 12వ వచనాన్ని డైరెక్ట్గా వెళ్దాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ గర్వముతో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల యొక్క చిట్టా చాలా ఉంది. 12వ వచనంలో, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొంద తగదు అంటున్నాడు దేవుడు. ఎవరితో? ఎదోముతో. నీ సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తులను చూసి నువ్వేం చేస్తున్నావు? ఆనందపడుతున్నావు, పండగ చేసుకుంటున్నావు, భలే 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 జరిగిందని అనుకుంటున్నావు. ఇదిగో ఈ లక్షణము మంచిది కాదు అంటున్నాడు దేవుడు. అసలు ఎదోమీయులు ఏం చేశారంటే, మనము ఇంతకుముందు ఈ ఇశ్రాయేలీల మీద, యూదుల మీద అష్షూరీయులు, బబులోనీయులు వచ్చి వీళ్ళని చెరగా పట్టుకొని తీసుకువెళ్ళడాన్ని మనం గమనించాం కదా. అష్షూరీయులు ఇశ్రాయేలు 10 గోత్రాలను చెరపట్టుకొని తీసుకొని పోతారు. బబులోనీయులు యూదా 2 గోత్రాలను చెరపట్టుకొని తీసుకొని పోతారు. తర్వాత ఈ బబులోనీయులే అష్షూరీయులు, ఎవరైతే ఇశ్రాయేలు 10 గోత్రాలను తీసుకొని వచ్చారో అష్షూరీయులు
వారి మీద బబులోనీయులు వెళ్ళి ఆ 10 గోత్రాల వాళ్ళని అశ్షూరీయులను కూడా వీళ్ళ దగ్గర తెచ్చుకొని బబులోను చెరకు వచ్చేసారు. ఇప్పుడు అందరు ఎక్కడ ఉన్నారు? బబులోను చెరలో ఉన్నారు. ఈ బబులోను చెరకు రావడానికన్నా పూర్వము జరిగేది ఏంటంటే యుద్ధాలు జరిగాయి. వరుస పెట్టి ఒక 3-4 యుద్ధాలు దండెత్తొచ్చారు. ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు జరిగినదే వీళ్ళు చేసినటువంటి దుష్కార్యం. ఎదోమీయుల పట్ల దేవుడు ఎందుకు కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద దాడి జరిగిందో, యూదుల మీద దాడి జరిగిందో, ఆ దాడిని చూస్తూ పక్కనే ఉన్నటువంటి ఎదోమీయులు ఏం చేశారంటే 12వ వచనంలో ఉన్నదే చేశారు. ఏం చేశారు? నీ సహోదరుని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందం పొందుతావు కదా, అంటే భలే 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 జరిగిందిరా వీళ్ళకి అని ఆనందపడుతున్నారంటే ఎదోమీయుల సంగతి సరే. మరి మన సంగతి ఏంటి? మన సహోదరులు సహోదరులు మన కుటుంబంలోని వారు ఒకవేళ ఇబ్బందులు పడుతూ ఉంటే వారి పట్ల మన వైఖరి ఎలా ఉంది? భలే భలే బాధ వీళ్ళకి ఇట్లే కావాలా అన్న వైఖరి మనలో ఉందా? నీ హృదయంలో ఉన్న దోషాన్ని కూడా దేవుడు చూస్తాడు. చూసాడు కదా ఇక్కడ ఏదో మీరు నీ సహోదరులకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆనందిస్తావా? నీ సహోదరీమణులకు ఇబ్బంది కలుగుతుంటే సంతోషపడతావా? వారి గురించి ప్రార్థన చేయవా? వారి గురించి దేవుడికి మొరపెట్టవా? వారికి మంచి జరగాలని కోరుకోవా? ఏదో మీలో మనస్తత్వం మనలో ఉందేమో ఒకసారి ఆలోచించండి. మన ఆత్మీయులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, వారి యొక్క స్థితి ఒకవేళ బాగాలేనప్పుడు మరి వారి పట్ల కలిగి ఉండాల్సిన వైఖరి ఏంటి? మనసులో వారి గురించి కుళ్ళు కుతంత్రాలు వీళ్ళకి బాధ పెట్టుకుని బయటకు మాత్రం దేవుడు కాపాడుతలే బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను నీ గురించి అటువంటి నటనా జీవిత ఆత్మీయ భక్తి ఉన్నా? ఏదో మీరు చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఏదో మీరు ఏం చేశారంటే, ఇలా బబులోనీయులు దాడి చేసినప్పుడు, అశ్షూరీయులు దాడి చేసినప్పుడు, వీళ్ళు సహోదరులే కదా, ఇశ్రాయేలీయులకి వెళ్ళి సహాయం చేయాలి కదా, సహాయం మాట పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పక్కకు నిలబడి ఆనందపడుతూ ఉన్నారు. భలే 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 జరిగిందిరా అని సంతోషపడుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ రకంగా బబులోనీయులు వచ్చి అశ్షూరీయులు వచ్చి దాడి చేస్తున్నప్పుడు కొంతమంది తప్పించుకొని బబులోని యొక్క దాడి నుంచి తప్పించుకొని పోతుంటారు, అశ్షూరీయుల దాడి నుంచి తప్పించుకొని పోతుంటారు కదా. అలా తప్పించుకొని ప్రాణభయంతో పోతున్నటువంటి ఇశ్రాయేలీయులను ఈ ఎదోమీయులు వచ్చి పట్టుకొని తిరిగి బబులోనీయుల దగ్గరకు తీసుకొని వచ్చి వాళ్ళని చంపించారు. అలా తీసుకొచ్చేటువంటి స్కోప్ లేకపోతే అలా పారిపోయే వాళ్ళని పట్టుకొని అక్కడే చంపేశారు. ఇది వీళ్ళు చేసినటువంటి దుష్కార్యం. సహోదరులే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సహోదరులు దుర్దినాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వారి బాధలో సహాయం చేయకపోగా వారిని చూసి ఆనందపడుతున్నారు. సరే ఆడికన్నా ఆగారంటే అది అంతటితో ఆగలేదు. అది ఇంకొక మెట్టు పైకెళ్ళి వారిని సంహరించేటువంటి, వారు బలహీనంగా ఉన్నప్పుడు, రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు సంహరించేటువంటి ఆ స్థితికి కూడా పోయారు. ఒక పక్క బబులోనీయులు దాడి చేస్తున్నారు, అశ్షూరీయులు దాడి చేస్తున్నారు, మరో పక్క ఎదోమీయులు సందర్భంలో సడనే అన్నట్టు వీళ్ళు కూడా మధ్యలోకి దూరి ఇశ్రాయేలీయుల పట్ల వారు తీర్చుకోవలసిన పగను వాళ్ళు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వైఖరిని చూసే దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు నీకు ఇంత పగ? నువ్వెందుకు ఇంత ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ ఉన్నావు? ఇది సబమేనా? నీ సహోదరులే కదా వాళ్ళు, వారి పట్ల నీకెందుకు సరైన ప్రేమ లేదు? ప్రేమ లేకపోగా ద్వేషం ఎందుకు వచ్చింది? పగ ఎందుకు వచ్చింది? వారిని చంపేసేంత పగన, వాళ్ళని చంపేసేంత అసూయన. అరే మూల పురుషులు ఇద్దరు కలిసిపోయారు కదా, సంతానంలో ఉన్నటువంటి నీకెందుకు బాధ? ఏశావు గారికే బాధ లేదా? ఆయన కలిసిపోయాడు. కొన్ని ఫ్యామిలీస్ చూడండి, పెద్దోళ్ళు కలుస్తుంటారు కానీ చిన్నోళ్ళు కలవరు. కింద చిన్నోళ్ళు కలవరు. ఈ మాటల ద్వారా దేవుడు మన ఎదుటకు తీసుకొని రాదాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, నీ కుటుంబంలో నీ సహోదరి మనుల యొక్క విషయంలో నీ వైఖరి ఎలా ఉంది?
ఏ విషయంలో అయినా సరే వారి యొక్క నాశనాన్ని కోరుకున్నావా? ఏ విషయంలో అయినా సరే వాళ్ళు పడిపోయినప్పుడు ఆనందించినావా? ఏ విషయంలో అయినా సరే వారి పట్ల నీవు సరైన ఆత్మీయ వైఖరి ప్రదర్శించకుండా వారి దుర్దినాల్లో ఉన్నప్పుడు వారికి వెళ్ళి సహాయం చేసేటువంటి ఆ వైఖరి, ఆ ఆత్మీయ స్థితి లేదా నీకు? అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని ఉగ్రత అటువంటి వారి మీద పడి తీరుతుంది. దేవుడు ఏదో ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, నీవు చేసిన ఈ పనికి ఏదో మీలాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నాశనం చేస్తాను, మీ పేరును బొత్తిగా లేకుండా చేసేస్తాను ఈ ప్రపంచంలో అన్నాడు. ఈ రోజుకి జరిగినటువంటి సంగతి ఏంటి అంటే, ఏదో మీరు ప్రపంచ పటంలో లేరు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే వారి మీదకు నబోతీలైనటువంటి వాళ్ళు వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసేశారు. ఏదో మీరు ఎవ్వరు లేకుండా అందరూ కూడా నాశనం అయిపోయారు. దేవుడు హెచ్చరించాడు, నీవు చేసిన పనికి నీకు శిక్ష ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు. వారి మీదకి శిక్ష వచ్చి తీరింది. ఒకవేళ మనము కనుక మన సహోదరుల పట్ల సరైన వైఖరి కలిగి ఉండకపోతే మన మీద కూడా అట్టి ఉగ్రత వస్తుందనేది అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మన సంఘాలలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కుటుంబ విషయాలు ఈ రకంగా ఉంటే, సంఘ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రగడ, గొడవ ఇంతటితో ఆగేది కాదు, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ డినామినేషన్ల మధ్య గొడవ. నాకు నచ్చిన ఒక స్పీకర్, నీకు నచ్చిన ఒక స్పీకర్, ఆవిడకి నచ్చిన ఒక స్పీకర్, ఆయనకు నచ్చిన ఒక స్పీకర్, వాళ్ళు ఏదేదో చెప్తుంటే వాళ్ళు గొడవ పడుతుంటే, నేను ఆయన పక్షం, ఈయన పక్షం, ఆవిడ పక్షం, ఈవిడ పక్షం, ఆయన పక్షం, ఈయన పక్షం, నువ్వు గొప్ప, నేను గొప్ప, నీ సంఘం గొప్ప, నా సంఘం గొప్ప, మా సార్ చెప్పిన వాక్యం గొప్ప, మీ సార్ చెప్పేది తప్పు, వాడికేం తెలుసు వాక్యం, వీడికేం తెలుసు వాక్యం. సహోదరుల మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏదో వీళ్ళకు ఇశ్రాయేలు మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో, ప్రస్తుత సంఘంలోన సంఘ విశ్వాసులకు మధ్యలో గొడవ పెట్టి భలే 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 అని ఆనందిస్తున్నవాడు ఎవడో తెలుసా? సాతాను. హి బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. సంఘ విశ్వాసులు, ఈవెన్ సంఘ నాయకులు, సంఘ సేవకులు కూడా ఈ ట్రాప్ను అర్థం చేసుకోలేక, నీకేం తెలుసురా వాక్యము, నీకేం తెలుసురా సేవ అంటే, నువ్వెవడరా చెప్పడానికి, నాకు తెలిసిన వాక్యం నీకు తెలుసా, నాకు తెలిసిన ఆత్మీయ సత్యాలు నీకు తెలుసా, రా కూర్చుందాం మాట్లాడుకుందాం. ఈ ట్రాప్లో పడిపోయారు అందరూ. ఈ ట్రాప్లో పడిపోయి జరుగుతున్నది ఏంటంటే, సహోదరుల మధ్య ప్రేమ ఉండాల్సింది పోయి సహోదరుల మధ్య ద్వేషం, సంఘాల మధ్య ద్వేషం, చర్చిల మధ్య ద్వేషం, సంఘ సేవకుల మధ్య ద్వేషం ద్వేషం ద్వేషం. ఏం అసలు తప్పులే చేయము మనం, ఎప్పుడు తప్పు చేయము అసలు మనం. మరి పక్కన విశ్వాసం తప్పు చేస్తే ఎందుకు భరించలేకపోతుంది, తక్కలేకపోతుంది? సేవకులంటే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిశుద్ధులుగానే ఉంటారు వాళ్ళేమో, అలా దేవుడు తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు సంఘము వారిని తప్పులు సరిదిద్ది, వారు సరిదిద్దుకుంటే వారిని ఆహ్వానించి వారిని అక్కడ చేర్చుకోవాలి. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్కి సేవకులందరూ పడిపోయి ఏం చేస్తారంటే, వాక్యాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి పనిలో పడ్డారు సేవకులు చాలా మంది. వాళ్ళకి తెలుసు తాము చెప్పినది అబద్ధం, వాళ్ళకి తెలుసు తాము చెప్పిన దాంట్లో సత్యం లేదని, ఏదో చెప్పేశాము కాస్త తప్పుడని వాళ్ళకి తెలుసు, కానీ సమర్థించుకుంటారు. అరే నేను తప్పు చేశాను, అవును నాది తప్పే, నేను సరిదిద్దుకుంటానని చెప్పుకుంటే బాగుంటుంది కదా. లేదు, ఇలా ఉండడాన్ని బట్టి ఒకరి మీద ఒకరికి ద్వేషం 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 ద్వేషం. ఈ ద్వేష భావము, ఈ ద్వేష జాలం వల్ల జరుగుతున్నది ఏంటి అని అంటే, అమాయకులైనటువంటి సామాన్య క్రైస్తవ విశ్వాసులు దెబ్బతింటారు. సేవకులకు మీకే ఐక్యత లేదు, మీరేం చెప్పారు మాకు ఐక్యత లేదు. సేవకులకు మీకేం ప్రేమ లేదు, ఏం మాట్లాడతారు తెలుసా? అసలు తెగించి మాట్లాడుతున్నారు సేవకులు. మీరు గమనించండి, ఏం పడితే అది మాట్లాడుతున్నారు. బయట వీధిలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, దారా చూస్తున్నాం. ఆ లాంగ్వేజ్ వచ్చేసేది మన సేవకులు కొంతమంది, అందరికీ కాదు కొంతమంది. వాళ్ళకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. తిడితే సార్ ఆ మాట ఈ మాట అంటే సార్ వాళ్ళకే ఎక్కువైపోతున్నారు. వాళ్ళు ఆ ఫాలోయింగ్ చూసుకొని, ఓ నాకు దేవుడు కృప ఉందనుకుంటున్నారు, దేవుడు అనుగ్రహం ఉందనుకుంటున్నారు.
ఆ మాయలో పడిపోయి సేవకులు సేవను పక్క పెట్టేస్తున్నారు. సేవకులు సంఘాన్ని సరిద్రం పక్క పెట్టేశారు. సేవకులు విశ్వాసులు హెచ్చరించడం పక్కన పెట్టేశారు. సిద్ధాంత రాద్ధాంతాల్లో పడిపోయారు. దేవుడి హెచ్చరిక, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడే. మరి ఇన్ని ఉన్నాయి కదా సార్, మరి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా, సిద్ధాంతాలు అటు ఇటు ఉన్నాయి కదా, వాటిని అట్లే వదిలేద్దాం, సరైన వాటిని ఫాలో అవ్వాలి కదా, మరి మీరెందుకు చెప్తారని నేను అనొచ్చు. చివరిగా దేవుని గ్రంథంలో ఒక్క మాట చదివి మనం ముగించుకున్నాం. ఈ రకమైన సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోతే డినామినేషన్ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్స్, వీటి విషయమై దేవుని వాక్యము మనకు చెబుతున్నటువంటి ఒక మాటను చదువుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను. దాన్ని చదివింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అంటే ఫాలోవర్స్ వెళ్ళిపోవడం, ఇంకో మాట చెప్పాలి, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మన ఈయన 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆయనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈసారి చెప్పింది కరెక్ట్ అయింటుంది, అంత లేదో చెప్తాడా ఈసారి ఆయన, అట్లా అట్లా అయిపోతున్నాం మనం. 18th మొదటి సంగతి ఏమనగా 18వ వచనం, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఎప్పుడండి సంఘం ఐక్యమయ్యేది? ఎప్పుడండి సేవకులు ఐక్యమయ్యేది? ఎప్పుడండి సంఘాల ఐక్యతతో ఉంటాయి అని అంటే అది ఎప్పటికీ జరగదమ్మా అని చెప్తున్నాను. ఎందుకు సేవకుల మధ్య గొడవలు ఇవన్నీ ఎప్పుడు సర్దుమానం అని చెప్తున్నాను. ఎందుకు? కారణం ఏంటంటే అందరూ చెప్పాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అన్నాడు. మీలో యోగ్యత కనిపించాలి. కోపం వస్తుంది ఎదుటి సేవకుడి గురించి, అయినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే నీవు యోగ్యుడు. వేరే డినామినేషన్ మీద నీకు ఏదో రకమైన అభిప్రాయం కలుగుతుంది, వారి గురించి చెడుగా చెప్పాలని, వారి గురించి అలా చేయాలి ఇలా చేయాలి, అలా అనిపించినా కూడా కంట్రోల్ చేసుకొని నీ పనేదో నువ్వు చేసుకొని పోయి వారిని ద్వేషించకుండా, డినామినేషన్ ద్వేషించకుండా నీకు తెలిసిన వాక్యాన్ని నువ్వు ఫాలో అవుతూ ముందుకెళ్తావు. చూడు, హెచ్చరించవచ్చు, చెప్పొచ్చు, కానీ ద్వేషభావం లేకుండా చెప్పేటువంటి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు నీవు దేవుడి చేతిలో యోగ్యుడిగా ఎంచబడతావు. అలాంటి యోగ్యులు ఎప్పుడు బయటపడతారంటే ఇలాంటివి జరిగినప్పుడే బయట. ఎదోమీయులు, ఇశ్రాయేలీయులు, ఈ 2 జనాంగాలను చూసినప్పుడు ఎదోమీయులు కారణం లేకనే ఇశ్రాయేలు మీద పగబట్టారు, ఇశ్రాయేలులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఓబద్యా గ్రంథములో మనం గమనించేది, ఓబద్యా గారి ద్వారా దేవుడు ఎదోమీయులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మీరు సహోదర ప్రేమ లేని వారుగా ఉన్నారు. ద్వేష భావంతో వారిని చివరికి చంపేటువంటి దశకు వెళ్ళారు. జాగ్రత్త అండి, జాగ్రత్త. మన సహోదరుల మధ్య కనుక ఏవైనా గొడవలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా సర్దుకుపోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడుడే అన్నాడు. మన ఏళ్ళ తప్పులు చేసిన వారిని క్షమించడం ఇబ్బందే. మనల్ని ఏదో రకంగా ట్రాప్ చేయాలనుకున్న వాళ్ళని క్షమించడం ఇబ్బందే. మనకు ఆస్తి విషయాల్లో నష్టం చేకూర్చాలని ప్రయత్నించిన వారిని క్షమించడం ఇబ్బందే. మన ఉన్నతిని చూసి సూటిపోటి మాటలు మాట్లాడే వారిని క్షమించడం ఇబ్బందే. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? ప్రేమ కలిగినటకు ప్రయాసపడరు. ఎందుకొరకు తెలుసా? మనము చేసిన అనేకమైన తప్పులను, పాపాలను ఓర్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణించలేదు. ఎన్ని తప్పులు భరించాలి సార్ మా వాళ్ళు అంటే, నీవు ఎన్ని తప్పులు భరించాడు దేవుడు శిలువ మీద. సహోదర ప్రేమ కలిగి ఉండాలని నీకు నాకు చెప్తున్న దేవుడే కదా ప్రపంచం అంతటి మీద తన ప్రేమను చూపించింది. ఆ ప్రేమికుడి యొక్క ప్రేమను చూస్తూ మనలో కూడా ఆ ప్రేమను నింపుకోవాలి. సహోదరుని ప్రేమ కలిగి మనము కూడా సంఘములో నిలదొక్కుకోవాలి. ఈ అంశాన్ని
దేవుడు మనకు బోధించాలనుకుంటున్నాడు. మరి మనలో సహోదర ప్రేమ ఉందా? క్రీస్తు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నాడు. మరి అట్టి ప్రేమ నీలో ఉందా? దేవుని నుండి అనేక పాపాలను క్షమాపణ పొందుకున్న మనము మన ఎడల తప్పు చేసిన వారి పాపాలను, మన ఎడల ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఏర్పాటు చేసిన వారిని క్షమించలేకపోతున్నాము. అలా క్షమించలేకపోతే క్రీస్తు ప్రేమ నీలో లేనట్లే, నాలో లేనట్లే. అట్టి ప్రేమ కలిగినటకు ప్రయాసపడదాం. ఏదో మీలోలాగా మారితే, గర్వపడితే, నీకున్న డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, మరోదాన్ని బట్టి గర్వంతో నిండిపోయి వస్తున్నావు చర్చికి, సరే, కానీ గర్వాంతులుగా ఉన్నట్లయితే ఏదో వీళ్ళకు జరిగినదే మనకు కూడా జరగబోతుంది. నాశనము కలుగుతుంది మనకు, మన కుటుంబాలకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద కానీ ద్వేష భావం లేనటువంటి, ప్రేమ కలిగినటువంటి హృదయాలను దేవుడు మనందరికీ ఇచ్చిందాం. తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని మన జీవితాలలో సహోదర ప్రేమ ఉన్నదా ఆలోచించండి. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, సొంత కుటుంబస్తుల మధ్య, సొంత సంఘములో అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన ద్వేషించమని కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన వారి మీద నెగిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండమని కాదు. మన పట్ల దేవుడు ఏ ప్రేమనైతే చూపించాడో అట్టి ప్రేమను మన సహోదరుల ఎడల మనం చూపించగలుగుతాము. దేవుడు కోరుకున్నది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనల్ని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ప్రేమ కలిగినకు ప్రయాసపడండి అన్నాడు. అట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను దేవా, నేను దగ్గర తీర్మానం చేసుకున్నాను. మంచి మనసును నేను కలిగి ఉండగలకు సహాయం చేయదామని ప్రార్థన చేసుకున్నాను. ఏదో మీరులాగా ఉంటే నాశనం అయిపోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ఘనుడైన మా తండ్రి నామానికి స్తోత్రాలు. మా హృదయాలలో, మా బంధువర్గం పట్ల, మా స్నేహితుల పట్ల, మా సహోదరుల పట్ల, సహోదరీమణుల పట్ల ద్వేషభావం ఉన్నట్లయితే, హృదయాల్లో ఏ మూలలో ఆ భావం ఉన్నా క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. మనుషులము తప్పులు చేస్తూ ఉంటాము. దయచేసి అట్టి వైఖరి మాలో ఉండకుండా మేము జాగ్రత్త పడటకు సహాయం చేయండి. మీరు మా ఎడల చూపించినటువంటి ప్రేమను మా హృదయాల్లో నింపుకొని మేము కూడా ఇతరుల పట్ల ప్రేమను చూపించేటువంటి వ్యక్తులకు ఉండడానికి సహాయం చేయండి. ఆస్తుల కోసము, ధనం కోసము, ఉద్యోగాల కోసము, పేరు కోసము, ప్రఖ్యాతుల కోసము మా మధ్య ప్రేమలు చల్లారకుండా ఉండగలటకు సహాయం చేయండి. సంఘాల మధ్య ఐక్యతను అనుగ్రహించండి. సేవకుల మధ్య ఐక్యతను అనుగ్రహించండి. సేవకులు ప్రేమలు కలిగి ఉండగలటకు ప్రయాసపడటకు సహాయం చేయండి. విశ్వాసంలో మేము కూడా ప్రేమలో అంటుపట్టబడగలుగుటకు సహాయం చేయండి. సమస్తాన్ని అప్పచెప్తూ మా కొరకు కలువరి శిలువలో రక్తము కార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. లేచి ఇవ్వనట్లయితే పాట పాడుతుండగా ప్రార్థన